వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు పిల్లలకి హెల్తీ అండ్ ఎంతో ఇష్టమైన రాగి ఇడ్లీ ఎలా తయారు చేసుకుందామో చూద్దాం. ముందుగా 2 కోడిగుడ్లను బీట్ చేసుకుందాం. మిక్సీలో వేసుకొని దానిలో బెల్లం, కావలసినన్ని డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకొని బాగా మిక్సీ చేసుకుందాం. తర్వాత ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం. ఇప్పుడు దీనిలో 2 టీ స్పూన్ల కోకోవా పౌడర్ వేసుకుందాం. కోకోవా పౌడర్ బాగా కలిపేసి తర్వాత 1/2 టీ స్పూన్ బేకింగ్ పౌడర్ వేసుకుందాం. తర్వాత 5-6 టీ స్పూన్ల రాగి పిండిని కూడా వేసి బాగా కలపాలి. కేక్ ఎలా మనం కలుపుతామో అలాగా బాగా ఈ మిశ్రమాన్ని కలపాలి. తర్వాత తగినన్ని పాలు పోసుకోవాలి. ఒక 2 టీ స్పూన్ల పెరుగు కూడా వేసుకుంటే చాలా బాగా వస్తుంది. ఒక 1/2 టీ స్పూన్ నెయ్యి కూడా వేసుకుందాం. ఈ మిశ్రమం అంతా బబుల్స్ లేకుండా బాగా కలిసిపోయేలాగా చేసుకోవాలి. తర్వాత స్టవ్ పైన ఇడ్లీ కుక్కర్ పెట్టుకొని దానిలో సాల్ట్ వేసుకుందాం. దాన్ని ప్రీ హీట్ చేసుకుందాం. ఇప్పుడు ఒక ఇడ్లీ పాత్రలు తీసుకొని వాటికి నెయ్యిని రాసి మనం తయారు చేసి ఉంచుకున్న కోకోవా పౌడర్, రాగి పిండి మిశ్రమం ఉంది కదా, దాన్ని మనం ఇడ్లీ పాత్రలో ఇడ్లీలాగా వేసుకుందాం. వేసుకొని ప్రీ హీట్ చేసి ఉంచుకున్న ఇడ్లీ పాత్రలో పెట్టేసి 10 to 15 minutes పెట్టుకుందాం. మధ్య మధ్యలో మీరు చెక్ చేసుకోండి. ఇప్పుడు ఒకసారి చెక్ చేద్దాం. ఇడ్లీ రెడీ అయిపోయింది. వితౌట్ మైదా, వితౌట్ షుగర్. పిల్లలకు ఇది చాలా హెల్తీ. మనం డ్రై ఫ్రూట్స్ కూడా కలుపుతాం కాబట్టి ఇంకా బాగుంటుంది. చూసారుగా, పిల్లలకి ఇది ఎప్పుడైనా పెట్టచ్చు. అన్హెల్తీ కేక్ కాదు కాబట్టి హెల్తీగా వాళ్ళు ఎప్పుడైనా ఎన్నైనా తినచ్చు. మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.